నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. ఒక మనిషి ప్రవర్తన గురించి తెలియాలంటే తన దగ్గర డబ్బు లేనప్పుడు చూడండి. అదే మనిషి మంచితనం తెలియాలంటే తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు చూడండి. కష్టపడి సంపాదించిన దానికంటే అవినీతిగా సంపాదించిన సంపద కోసమే మానసికంగా ఎక్కువ కష్టపడాలి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. నిజానికి ఆ ఒంటరితనమే జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. పెళ్ళంటేనే నీ కుటుంబం, నా కుటుంబం, మన కుటుంబం అవ్వడం. నీ వాళ్ళు, నా వాళ్ళు అని వేరుగా చూడటం తప్పు. ప్రశాంతంగా లేని మనసే తప్పు మీద తప్పు చేయనిస్తుంది. మనసుని అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఆలోచించి చూడండి. మీరు చేసే తప్పులకు అర్థం ఉందా లేదా అని తెలుస్తుంది. ఒకరిని అభిమానించడంలో తప్పు లేదు, కానీ తాను ఏమి చేసినా మూర్ఖంగా సమర్థించడం మాత్రం తప్పు. పిరికివాళ్ళు చావుకి ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతుంటారు, కానీ ధైర్యసాహసాలు గలవాళ్ళు జీవితంలో ఒకే ఒక్కసారి చస్తారు. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు, అది మహాపాపం. ఆత్మహత్య కంటే ఘోరం. గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు. వచ్చిన అవకాశాలను క్రమంగా ఉపయోగించుకో చాలు. నిరాశలో ఆశ ఉంది, తిరస్కారంలో పరిష్కారం ఉంది, ఓటమిలో ఓర్మి ఉంది, నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది. నిదానంగా ఆలోచిస్తే అన్నిటిలో అద్భుతమైన సమాధానం దొరుకుతుంది. తీపిగా మాట్లాడి మోసం చేసే వారిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. సమాజం తీరే అంతా. సవాళ్లను ప్రేమించాలి, స్వీకరించగలగాలి. కష్టాలను తట్టుకోవాలి, నేర్చుకోవడం కొనసాగించాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం. ఆకులు ఎండినా, పువ్వులు వాడినా, పండ్లు రాలినా చెట్టు బాధపడదు. ఎందుకంటే వ్రేళ్ళు బలంగా ఉన్నాయనే గట్టి ధైర్యం. జీవితం కూడా అంతే. నమ్మకం బలంగా ఉంటే చాలు, దేన్నైనా సాధించగలం. అన్నది మాటే కదా, ఏమవుతుంది అని తేలికగా తీసుకోకు. ఎందుకంటే నరం లేని నాలుక అన్న మాటకి నరాలన్నిటికీ జీవం పోసే గుండె గాయపడుతుంది అని గుర్తుంచుకో. కల్మషం లేని మనసుతో, కష్టాన్ని కూడా మౌనంగా సహించే మనసుతో, ఓపికగా ఓర్పుతో, జీవితాన్ని నేర్పుగా మలుచుకునే మనసుతో, అంచనాలు కారణాలతో బ్రతికి మనసుతో జీవించి చూడండి. మీ మనసే ఒక అందమైన అనుభవాల పొదరిల్లు అవుతుంది. మీ జీవితమే ఒక మధురమైన అనుభూతుల బొమ్మరిల్లు అవుతుంది. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం. కల్మషం లేని ప్రేమ ఉన్నప్పుడు ఎటువంటి బంధమైనా చిరకాలం నిలుస్తుంది. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనక మనస్సు, ఆ మనస్సు నుండి వచ్చే మాట కల్మషం లేనప్పుడు మనిషికి రూపానికి మించిన విలువ. పదే పదే నీ వైపు వేలెత్తి చూపిస్తున్నారంటే నీ ఎదుగుదలను ఓర్వలేకపోవాలి, లేదా నీలో ఏదైనా లోపం ఉండాలి. నీలో లోపం ఉంటే సరిదిద్దుకో. నీలో లోపం లేకుంటే అలాంటి వాళ్లను అస్సలు పట్టించుకోకు. నీ ఎదుగుదలే వారికి సమాధానం కావాలి. ఏదైనా మనం చూసే విధానంలోనే ఉంటుంది. మంచి మనసుతో చూస్తే మంచి కనబడుతుంది, చెడు మనసుతో చూస్తే చెడు కనబడుతుంది. దృష్టిలోపం ఉంటే సరిచేసుకోవచ్చు, మనసులో లోపం ఉంటే మాత్రం సరిచేసుకోలేం. శరీరంలో లోపం ఉంటే అది పెద్ద సమస్యే కాదు. ఆలోచనలే కుంటివో గుడ్డివో అయితేనే సమస్య. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు.
ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయొచ్చు, కానీ ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన నీ అబద్ధమే నీకు దగ్గరైన ఆ బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. కొన్ని బంధాలు ఎంత దూరంగా ఉంటే అంత బలంగా ఉంటాయి. దగ్గరగా ఉంటే ఎప్పుడూ గొడవలే. ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత కష్టమైన విషయం ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడమే. అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మటుమాయమవుతాయి. మరణించిన మనిషికి భుజం ఇవ్వడానికి ఎలా తొందరపడతామో, బ్రతికున్న మనిషికి చేయూతనివ్వడానికి అలానే తొందరపడాలి. సంతృప్తితో ఉన్నవాడికి పేదరికం కూడా ఆనందాన్నిస్తుంది. అసంతృప్తితో ఉన్నవాడికి అష్ట ఐశ్వర్యాలు కూడా దుఃఖం కలిగిస్తాయి. మన ఆలోచన సరళే మనం చేసే పనులను నిర్ణయిస్తుంది. ధనం కోల్పోతే కొంచెమే కోల్పోయినట్లు తిరిగి సంపాదించుకోవచ్చు. అవకాశం కోల్పోతే మరికొంచెం కష్టం అయినా కష్టపడితే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ వ్యక్తిత్వం కోల్పోతే జీవిత కాలంలో దానిని తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. నీకై నువ్వు అన్వేషించు, నీలోని నిన్ను కనుగొను. భయపెట్టే నీ బలహీనతలను పక్కకు నెట్టి ప్రోత్సాహపరిచే నీలోని సామర్థ్యాన్ని గుర్తించు. నీ సామర్థ్యం నీకు తెలిసిన రోజు నీకు నువ్వే ఒక మహా అద్భుతం. చేసే పని మంచిదైతే చాలు, అదే నిన్ను గొప్పవాడిని చేస్తుంది. బొగ్గుని మండుతున్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి నల్లబడుతుంది. చెడ్డవానితో ఎలా ఉన్నా ముప్పే. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. అబద్ధాలు చెప్తే ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం 10 మందికి కరెక్ట్ అనిపించవచ్చు, కానీ కాలం వ్యతిరేకంగా మారే రోజు వస్తుంది. ఆ రోజు వందలాది మందిలో దోషిగా నిలబడాల్సిందే. జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. దీనిలో గెలవడాలు ఓడిపోవడాలు ఉండవు, పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి. ఎవరినీ బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషి అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉన్నారు అన్నది నిజం. పిచ్చగాడైనా ధనవంతుడైనా పోరాడేది డబ్బుల కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే ఆ డబ్బులు ఒకరికి బ్రతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తాయి. ఒంటరిగా కూర్చొని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో. నటించే మనుషులతో కలిసి ఉండడం కంటే అది 100 రెట్లు మంచిది. నన్ను ఎగతాళి చేసిన వారిని నేను వేగంగా ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూశాను. పాపం, వారు ఉన్న చోటే ఉండి మరొకరిని ఎగతాళి చేస్తూనే ఉన్నారు. మనం కళ్ళు మూసుకొని ఎవరినైతే నమ్ముతామో వాళ్లే మన కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పుతారు. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. నిన్ను దూరం చేసుకున్న వాళ్ల కోసం అస్సలు బాధపడవద్దు. ఆ బాధపడాల్సింది నువ్వు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. క్షమాపణ కోరినంత మాత్రాన మనం తప్పు చేసినట్లు కాదు, అవతలి వాళ్ళు ఒప్పు చేసినట్లు కాదు. మనం బంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నామని అర్థం. 1 సంవత్సరం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకొని నడుచుకుంటుంది. కానీ 30 సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలుసుకోలేడు. నువ్వు మారవు అని పదే పదే అనే వారికి తప్పకుండా మారి చూపించండి. మీలో మార్పును వారు గట్టిగా కోరుకుంటున్నారు. వారి సంతోషం కోసమైనా మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.
మరియు ఇందులోని ఏ మంచి మాట మీకు నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.